Closed doors, I'm a fool for your love. బాబు రెడీ బాబు కట్ కెమెరా యాక్షన్. హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలి ఉంది. డోంట్ వరీ, రాజు హియర్. సో వెల్కమ్ టు ద టుడే ఎపిసోడ్. మనం ఆల్రెడీ 2019 డిసెంబర్ ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ 2 మార్క్స్ అన్నీ డిస్కస్ చేసాం సార్. అదేవిధంగా ఆర్గానిక్ 4 మార్క్స్ డిస్కస్ చేసాం. సో ఈ రోజు నుంచి మనం ఇన్ఆర్గానిక్ 4 మార్క్స్ బిట్స్ చూద్దాం సార్. దీన్ని బట్టి మీకు ఒక టైప్ ఆఫ్ అనాలిసిస్ రావాలి. ఆ రావడం కోసమే న్యూలీ స్టార్ట్ చేసిన వాళ్ళకి బిట్స్ సిఎస్ఆర్ నెట్ అండ్ ఏపీ సెట్ నుంచి రిమైనింగ్ కెమిస్ట్రీ రిలేటెడ్ ఎగ్జామ్స్ నుంచి ఎలాంటి వేరియేషన్స్లో బిట్స్ వస్తున్నాయని తెలుసుకోవడం కోసం ఈ ప్రాక్టీస్ బిట్స్ సెషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అందరికీ యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజు కెమిస్ట్రీ హబ్. లెట్స్ వాచ్. ఓకే సార్, ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్లో చూస్తున్నారు కదా. ద కాంప్లెక్సెస్ విచ్ హ్యాస్ ఆర్ హ్యావ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ దట్ ఈస్ ఈక్వల్ టు దట్ ఆఫ్ ఐరన్ సెంటర్ ఇన్ ఆక్సీ మయోగ్లోబిన్ ఈజ్ ఆర్ అని 4 కాంప్లెక్సెస్ ఇచ్చాడు కదా. సో ఆ 4 కాంప్లెక్సెస్ అనేవి మళ్ళీ ఆన్సర్ మీరు చూసుకున్నట్లయితే ఏ 2 కాంప్లెక్సెస్ అనేవి మీరు క్వశ్చన్ ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే ఏ 2 కాంప్లెక్సెస్ అనేవి కాంప్లెక్సెస్లో ఉన్నటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఈక్వల్ టు ద అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఆక్సీ మయోగ్లోబిన్ అన్నమాట సార్. లేదా అర్థం ఏంటంటే ఆక్సీ మయోగ్లోబిన్లో ఉన్న అన్పేర్డ్ ఎలక్ట్రాన్తో ఈ కింద ఉన్న ఏ కాంప్లెక్సెస్ అనేవి మ్యాచ్ అవుతున్నాయి. దట్ ఈస్ ద క్వశ్చన్. అండ్ మనం ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం ఒకసారి. ఓకే, వెంటనే మనం ఏం చేస్తామంటే ఇందులో ఉన్నటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కట్టేస్తాం. ఓకే, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి దేంతో మ్యాచ్ అవ్వాలి? ఆక్సీ మయోగ్లోబిన్తో మ్యాచ్ అవ్వాలి. ఆక్సీ మయోగ్లోబిన్లో ఉన్నటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్తో మ్యాచ్ అవ్వాలి. ఓకే, అంతే కదా. ఆక్సీ ఐరన్ సెంటర్ ఆఫ్ ఆర్హెచ్ సెట్ సార్, ఐరన్ సెంటర్ ఆఫ్ ఆక్సీ మయోగ్లోబిన్ అన్నట్టు కదా. that equal to the iron center in oxyhemoglobin. ఓకే, ఐరన్ సెంటర్ అన్నట్టు కాబట్టి ఆక్సిమయోగ్లోబిన్లో ఐరన్ ఉంటుంది. ఒకవేళ ఆక్సిమయోగ్లోబిన్ గురించి తెలియకపోతే, ఓకే, ఆక్సిమయోగ్లోబిన్ అనేది ఎలా ఉంటుంది సార్? దిస్ హ్యావ్ పర్ఫరెంట్ యూనిట్, దట్ ఈస్ ద హీమ్ యూనిట్ having 4 hydrogens like this and 1 and 4 coordinate అనేది ఇలా అటాచ్ అవుతుంది. then 1 coordinate will be imidazole and 1 coordinate will be oxygen. That is the octahedral structure of the myoglobin. మయోగ్లోబిన్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి ఇది అనమాట. కమింగ్ టు ద ఆక్సిమయోగ్లోబిన్. ఆక్సిమయోగ్లోబిన్ ఎప్పుడు అవుతుంది అంటే ఇన్ మయోగ్లోబిన్ వాట్ ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఐరన్ ఈజ్ Fe+2. when we come to the oxymyoglobin, it's reacted to the O2 minus. this is a superoxide form of the oxygen. okay, అప్పుడు మాత్రమే it converts to Fe+3. then will be called as a oxymyoglobin. సింపుల్గా చెప్పేసాను, పెద్ద రియాక్షన్ రాయకుండా. Fe+2 ఎప్పుడండి? మయోగ్లోబిన్ ఉన్నటువంటి ఐరన్ యొక్క ఆక్సిజన్ స్టేట్. ఓకే, అది ఆక్సిజన్తో, ఎటువంటి ఆక్సిజన్? సూపర్ ఆక్సైడ్గా ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు మాత్రమే ఇట్ బికమ్ టు ద ఆక్సిమయోగ్లోబిన్ అండ్ ఇట్ గెట్స్ ద Fe+3 ఆక్సిడేషన్ స్టేట్. ఓకే, ఇప్పుడు ఈ Fe+3లో ఉన్నటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్తో ఈ ఏ కాంప్లెక్సెస్ మ్యాచ్ అవుతాయి అనేది మనకు వచ్చింది. మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం తెప్పించాం. అక్కడి నుంచి మయోగ్లోబిన్ నుంచి ఆక్సిమయోగ్లోబిన్ ఎలా వస్తుంది? ఆక్సిమయోగ్లోబిన్ ఉన్నటువంటి ఐరన్ అనేది ఆక్సిజన్ స్టేట్ అంతా, ఆ ఆక్సిజన్ స్టేట్లో ఉన్నటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని. ఓకే, ఆల్రెడీ చెప్పాను మీకు, ఆక్సిడైజ్ అయినప్పుడే కదా. సో Fe+3 అయింది. Fe+3 అంటే ఏంటి అర్థం? జనరల్ Fe అంటే ఏంటి సార్? Fe మీన్స్ D6S2, దట్ ఈస్ ద 3D6 4S2. మనకు కావాల్సింది ఏంటి సార్? Fe+3, దట్ మీన్స్ ద D
5. ఓకే, అంటే ఏమవుతుందంటే ఓ డబుల్ బాండ్ ఓతో ఓ మైనస్తో అటాచ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇలా మారుతుంది, ఆక్సీ హిమోగ్లోబిన్ గా మారుతుంది. అండ్ ఇట్ విల్ బి ద వీక్ లైగండ్, స్ట్రాంగ్ లైగండ్. O2 మైనస్ సూపర్ ఆక్సైడ్ యాక్ట్ యాజ్ ఏ స్ట్రాంగ్ లైగండ్. స్ట్రాంగ్ లైగండ్ లో మళ్ళీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఫిల్ అయితే మనకు తెలుసు. వన్ ఆర్బిటాల్ విల్ బి ఫిల్డ్ అండ్ దెన్ సెకండ్ ఆర్బిటాల్ విల్ బి ఫాలోస్. ఓకే, ఇలా విల్ బి పేర్ హియర్ అండ్ తర్వాత మాత్రమే వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, ఎందులో ఆక్సీ హిమోగ్లోబిన్ లో ఉన్నటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఒక ఎలక్ట్రాన్స్. సార్ 1 ఎలక్ట్రాన్, 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్. ఇప్పుడు ఈ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ తో ఈ ఏ కాంప్లెక్స్ అనేవి మ్యాచ్ అవుతున్నాయి అనేది మన బిట్. ఇప్పుడు ఈజీ, మనకి తెలుసు ఆక్సీ హిమోగ్లోబిన్ లో Fe+3 ఉంటుంది. Fe+3 అంటే స్ట్రాంగ్ లైగండ్ బికాస్ ఆఫ్ సూపర్ ఆక్సైడ్ అనేది స్ట్రాంగ్ లైగండ్ కాబట్టి. అండ్ దెన్ ఆ స్ట్రాంగ్ లైగండ్ కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది ఆ ఫిల్లింగ్ లో. సో 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ తో మ్యాచ్ అయినటువంటి కాంప్లెక్స్ ఏది కట్టాలంటే ఏం చేయాలి, ఇందులో ఉన్న అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కూడా మనం కడుతూ ఉండాలి. ఓకే, ఫస్ట్ చూడండి ఒకసారి ఆక్సలేట్ ఏంటి సార్, వీక్ లైగండ్ అండ్ న్యూట్రల్. ఇట్స్ లైక్ H2O NH3 లైక్ అనమాట, అలాంటి లైగండ్ అనమాట. అప్పుడు ఏమవుతుంది సార్, వీక్ లైగండ్ అన్నా న్యూట్రల్ అన్నాం కాబట్టి సో ఆక్సిజన్ స్టేట్ ఏమవుతుంది, న్యూట్రల్ కాబట్టి 0 అండ్ 3- అంటే ఏమవుతుంది Fe+3. ఓకే, Fe+3 అన్నాడు, వీక్ లైగండ్ అన్నాడు. ఏమవుతుంది వీక్ లైగండ్ Fe+3 అంటే ఏమవుతుంది సార్, ఇక్కడ రాస్తాను సార్ ఒకసారి. Fe+3 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ వీక్ లైగండ్ అంటే D5 అనేది ఎలా ఫిల్ అవుతాయి సార్, ఆల్ ఆర్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. సో 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మ్యాచ్ అవుతుందా, సో ఏ ఆప్షన్ అనేది అవ్వదు. మీకు అర్థమవుతుందా, సారీ అంతే, Fe+3 క్లియర్. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి, CN ఆల్వేస్ స్ట్రాంగ్ లైగండ్ అండ్ ఇట్ యాక్ట్ యాజ్ Fe+3, అంతే కదా, స్ట్రాంగ్ లైగండ్ Fe+3 అంటే ఏమైతుంది, దీనిలాగే కదా ఉంటుంది. సో ఇందులో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, అంటే మనకు ఒకటి దొరికిందా. ఓకే, బి ఆప్షన్ అనేది దీంతో మ్యాచ్ అవుతుంది. సో ఒకసారి క్వశ్చన్లోకి వచ్చినట్లయితే బి ఆప్షన్ అన్న ఆప్షన్ మనం ఎత్తుకుంటే సరిపోతుంది. ఏ ఉండకూడదు, బి ఉండాలి, అంతే కదా. సో ఏ ఉండకూడదు కాబట్టి 1 ఆప్షన్లో ఏ ఉంది, బి ఉంది. ఏ ఇన్కరెక్ట్, బి కరెక్ట్. సో ఆప్షన్ అనేది ఇన్కరెక్ట్. సో బి ఉంది, ఏ లేదు. 2 ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. అండ్ 3 వచ్చేసి సి, మనం ఇంకా సిలోకి వెళ్ళలేదు. అండ్ 4 ఇస్ ద సిడి, మనం 2 వెళ్ళలేదు. సో ఇప్పుడు వరకు మనకు వచ్చింది అయితే బిడి ఈజ్ ఆల్సో, బి ఉన్నది కాబట్టి బి ఉండేది రైట్ ఆన్సర్ సార్, ఏ ఉండేది ఇన్కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనం ఇప్పుడు వరకు చూసిన బట్టి చూస్తే ఆప్షన్ 2 ఇస్ రేస్లో ఉంది. సో ఒక సిడిని చెక్ చేసిస్తే అయిపోతుంది అనమాట. ఎలా చెక్ చేస్తాం, నిఖిల్ +2 వీక్ లైగండ్, D8 వీక్ లైగండ్ కాబట్టి 1 2 3 4 5 అండ్ 6 7 8 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కానీ ఆక్సిజన్ మయోగ్లోబిన్ 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి సి ఆల్సో ఇన్కరెక్ట్. ఇక్కడికి చూసుకున్నట్లయితే కాపర్ ప్లస్ టూ D9 కాబట్టి 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, ఆబ్వియస్లీ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈవెన్ స్ట్రాంగ్ లైగండ్ వీక్ లైగండ్ నథింగ్ మ్యాటర్ అనమాట. సో మనం ఏం చెప్పుకోవచ్చు, డి అండ్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ఇలా ఉంటుంది. కొంచెం క్లారిటీగా తెచ్చుకుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అనాలిసిస్ ఎలా చేసుకోవాలి, ఇనార్గానిక్ కలిపాడు, ఇనార్గానిక్లో బయోకెమిస్ట్రీ కూడా కలిపాడు, బయోకెమిస్ట్రీ రిలేటెడ్ అనమాట. సో దీన్ని బట్టి బయోకెమిస్ట్రీతో లింక్ ఉన్న బిట్స్ కూడా మీరు చూసుకోండి. బయోకెమిస్ట్రీ ఉన్న మాలిక్యూల్ చదువుకుంటూ ఈ టాపిక్ని రిలేట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం, నెక్స్ట్ బిట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The correct match of spinozzi magnetic moment for the complexes. అక్కడ 2 కాంప్లెక్స్ ఇచ్చాడు, A and B, అండ్ చూస్తున్నారు కదా స్క్రీన్లో. అండ్ అట్ 300 Kelvin ఇచ్చాడు సార్. 300 Kelvin వద్ద ఈ 2 కాంప్లెక్సెస్ యొక్క స్పినోజి మ్యాగ్నెటిక్ మూమెంటం ఈ క్రింది వాన్లో ఏది అని ఇచ్చాడు. చూడండి, ఒక్కొక్క
ఆప్షన్లో ఒక్కొక్క ఏకి అంత మ్యాగ్నెటిక్ మూమెంటం ఇచ్చాడు. సో ఫినాన్3 అని బ్రాకెట్లో దాని యొక్క 110 ఫినాన్3 అని ఇచ్చాడు కదా, అది స్ట్రక్చర్ మనకు అనవసరం. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ మీద పెట్టి వస్తుంది దీన్ని బట్టి మీరు చూసినట్లయితే. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ కట్టాలంటే ఏం చేయాలి మనం, ఈజీగా సింపుల్గా మ్యాగ్నెటిక్ మూమెంట్ చెప్పాలంటే అందులో ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే మనం దాన్ని బట్టి చెప్పవచ్చు. 0 ఉంటే 0 మ్యాగ్నెటిక్ మూమెంట్, 1 అంటే 1.73 సంథింగ్, 2 ఉంటే 2.92 సంథింగ్, 3 అంటే 3.73 అలా ఉంటాయి కదా, 4.92 5.73 సంథింగ్ అలా చెప్పవచ్చు మనం. ఓకే, దాన్ని బట్టి దానికి చెప్పాలంటే ఏం చేయాలి సార్, అందులో ఉన్న అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కొనుక్కోవాలన్నమాట. ఓకే, ఇవి మనకి ఇచ్చినటువంటి 2 కాంప్లెక్సెస్ సార్. ఈ 2 కాంప్లెక్సెస్ యొక్క మనం మెటల్లో ఉన్నటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ బట్టి వాటి యొక్క బోత్ మ్యాగ్నెటిక్ మూమెంట్ మనం చెప్పొచ్చు. ఓకే, దాన్ని బట్టి ఎలా చెప్తామంటే దీనికి చెప్పే ముందు మనం దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ కట్టాలి, అంతే కదా సార్. ఆక్సిడేషన్ స్టేట్ ఎంత చూడండి, ఇక్కడ NCS అండ్ ఫినాన్3 అని ఇచ్చాడు. ఇది NCS, N అంటే ఏంటి సార్, N డొనేటెడ్ NCS అనమాట. ఓకే, దిస్ ఆల్సో 2 ఎలక్ట్రాన్ డోనర్ అండ్ దిస్ ఆల్సో 2 ఎలక్ట్రాన్ డోనర్. ఓకే, 2 ఎలక్ట్రాన్ డోనర్ అయినప్పుడు ఏమైనా చార్జెస్ ఇచ్చాడేమో చూడండి పైన, Fe ఫినాన్3 2 times అండ్ NCS సైనైట్ కదా, అండ్ ట్వైస్ ఇచ్చాడు. సో కాబట్టి ఫినాన్3 స్ట్రాంగ్ లైగండ్, ఇదేమో వీక్ లైగండ్. మనం పైన చార్జ్ కోసం చెప్తున్నాం కదా, చార్జ్ అయితే లేదు. సో చార్జ్ లేదు అట్ 300 కెల్విన్ డిగ్రీస్ వద్ద ఇచ్చాడు కాబట్టి 300 కెల్విన్ డిగ్రీ ఎలక్ట్రాన్ ఫిల్లింగ్లో మనకు అవసరపడుతుంది. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ 300 కెల్విన్ వద్ద ఒకలాగా ఉంటుంది, బిలో 300 ఒకలాగా ఉంటుంది, అబౌవ్ 300 ఒకలాగా ఉంటుంది అనమాట. అంటే ఏంటి, ఆ కాంప్లెక్సెస్ లైగాండ్స్ యొక్క నేచర్ మారిపోద్ది అనమాట. స్ట్రాంగ్ బికమ్స్ వీక్, వీక్ బికమ్స్ టు స్ట్రాంగ్. చూద్దాం, అంతకన్నా ముందు మనము అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అయితే ఎన్ని ఉన్నాయో మనం చూసేయాలి ఖచ్చితంగా. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ చూడాలంటే ఖచ్చితంగా మనం ఆక్సిజన్ స్టేట్ కట్టాలి. ఇందులో మీద ఎటువంటి ఛార్జ్ లేదు, సో 0. సో 0 కాబట్టి దిస్ ఇస్ స్ట్రాంగ్ లైగండ్ అండ్ న్యూట్రల్ లైగండ్ కదా. ఫినాన్3 ఈస్ ద స్ట్రాంగ్ లైగండ్, న్యూట్రల్ లైగండ్ కదా. 2 ఎలక్ట్రాన్ డోనర్ చేసినప్పటికీ కూడా న్యూట్రల్ లైగండ్. 2 - 2 కదా, Fe plus 2 into 0, this will be 0 and this will be 2 into -1, that is the Fe equal to +2. Fe +2 అంటే Fe అంటే 3d6 and S2 తెలుసు. Fe +2 అంటే ఏం చెప్తాం సార్, మనం d6 అంటాం. ఈ d6 కూడా మనం ఎలా ఫిల్ అవుతుంది అనేది దేని మీద ఆధారపడితే డిపెండ్స్ అపాన్ లైగండ్. స్ట్రాంగ్ లైగండ్ అయితే పేరప్ అయిపోతాయి, వీక్ లైగండ్ అయితే ఒక్కొక్కటి నిండిన తర్వాత వెళ్తుంది అనమాట. ఇదేమో స్ట్రాంగ్, ఇదేమో వీక్. దేని బేస్ చేసుకుంటాం సార్ అప్పుడు, ఇదేమో వీక్ లైగండ్ సార్, అటాచ్డ్ థైసైనైడ్ కాబట్టి వీక్ లైగండ్. అండ్ ఫినాన్3 ఈజ్ ఆల్మోస్ట్ స్ట్రాంగ్ లైగండ్ కదా, స్ట్రాంగ్ డోనర్ అంటాం కదా. స్ట్రాంగ్ డోనర్ అది న్యూట్రల్ అన్నాం తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే రెండిట్లో ఏ బేసిస్ మీద తీసుకుని స్ట్రాంగ్ లైగండ్గా తీసుకుంటామా వీక్ లైగండ్ తీసుకుంటాం అంటే అక్కడ కండిషన్ ఇచ్చాడు. 300 కెల్విన్ వద్ద ఏమవుతుందంటే ఆబ్వియస్లీ హై స్పిన్ కాంప్లెక్స్ని ప్రిఫర్ చేస్తాయి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ 300లో. ఓకే, అబౌట్ 323 అనుకుంటా సార్, 323 కెల్విన్ వద్ద ఏమవుతుందంటే ఐ స్పిన్ బికమ్స్ టు లో స్పిన్, ఐ స్పిన్ బికమ్స్ టు లో స్పిన్. ఓకే, ఐ స్పిన్ బికమ్ టు లో స్పిన్. బిలో 300 మాత్రం ఖచ్చితంగా మనకి హై స్పిన్గానే ఉంటుంది అనమాట. 300 వద్ద మరియు బిలో 323 వద్ద ఏమవుతుందంటే లో స్పిన్ హై స్పిన్ కాంబినేషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా హై స్పిన్. ఇక్కడ ఖచ్చితంగా ఏం ప్రిఫర్ చేస్తుంది, హై స్పిన్ కాంప్లెక్సెస్నే ప్రిఫర్ చేస్తుంది. ఈ టెంపరేచర్ అనేది హై స్పిన్ కాంప్లెక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఈ లైగండ్ బేస్ చేసుకొని మనం చూసుకోవాలి. సో ఈ వీక్ లైగండ్ కాబట్టి ఏమవుతుంది, ఈ కాంప్లెక్స్ అంతా కూడా 300 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద హై స్పిన్ కాంప్లెక్స్గా ఫామ్ అయితే అప్పుడు ఏమైతే సార్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా పేర్ అవుతాయి. 1 3 4 5 and 6
కదా. అప్పుడు 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 4 మ్యాగ్నెటిక్ మూమెంటం అనేది ఏమైతుంది సార్ అప్పుడు 4 పాయింట్ సంథింగ్లో ఉంటుంది కదా. ఈజీ. ఇప్పుడు ఆప్షన్లో చూసుకున్నట్లయితే మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా, క్వశ్చన్లో 4 పాయింట్స్, ఏకి 4 పాయింట్ వచ్చింది కదా, 4 పాయింట్ ఉన్నది ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, 1 and 3 ఉన్నాయి కదా. సో ఆబ్వియస్లీ 2 and 4 ఆప్షన్స్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ 1 and 3లో బిని కట్టిస్తే మనం చెప్పేస్తాం. ఓకే, 1 and 3లో 4.1లో చూసుకున్నట్లయితే 4.89 ఫర్ బోత్ ఏ అండ్ బి అన్నాడు. 3లో చూసుకుంటే 4.89 ఫర్ ఏ అండ్ 0 ఫర్ బి అన్నాడు. చూసేద్దాం బి ఎలా వచ్చిందో. సో ఇది ఆబ్వియస్లీ స్ట్రాంగ్ లైగండ్. ఓకే, స్ట్రాంగ్ అండ్ న్యూట్రల్ లైగండ్, 0 ఎలక్ట్రాన్ డోనర్ కాబట్టి Fe ప్లస్ 3 into 0 ఈక్వల్ టు 2. సో 2Cl మైనస్ కదా, -2 ఈక్వల్ టు 0. ఇక్కడ ఉంటే డైరెక్ట్గా వేస్తాం కదా, కానీ అయాన్ స్పీడ్ అవతలు ఇచ్చాడు కాబట్టి కోఆర్డినేట్ స్పీడ్ అయాన్ స్పీడ్ కదా ఇది, కాబట్టి -2 అనేది రాసి 0 రాస్తాం. మీకు తెలిసిందే Fe -2 ఈక్వల్ టు 0. అగైన్ Fe ప్లస్ 2. సో అగైన్ Fe ప్లస్ 2 3 and D6 కాంప్లెక్స్. ఈ D6 కాంప్లెక్స్ అనేది మళ్ళీ ఎలా ఫిల్ అవుతుంది అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, డిపెండ్స్ అపాన్ ద లైగాండ్స్ అనమాట. లైగాండ్స్ అనేది ఒకే లైగాండ్ ఉంది, ఆబ్వియస్లీ స్ట్రాంగ్ లైగాండ్ కదా, స్ట్రాంగ్ లైగాండ్. ఓకే, ఏం 300 కెల్విన్ వద్ద ఇచ్చాడు కాబట్టి ఏం చెప్పాను నేను, స్ట్రాంగ్ విల్ బి స్ట్రాంగ్. ఒకవేళ వీక్ కాంపిటీషన్ వస్తే మనం ఖచ్చితంగా ప్రిఫర్ చేయాల్సింది ఏంటి, వీక్ లైగాండ్ ప్రకారమే మనం ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ చేయాలి. బికాస్ ఆఫ్ టెంపరేచర్ బేస్ చేసుకుని ఈ టెంపరేచర్ వద్ద మాత్రము హై స్పిన్ కాంప్లెక్సెస్ మాత్రమే ఇది హై స్పిన్ కాంప్లెక్సెస్ ఆధారంగా ఎలక్ట్రాన్ ని ఫిల్ చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ హై స్పిన్ ప్రకారం వేసాను. ఇక్కడ ఉన్నది ఓన్లీ స్ట్రాంగ్ లైగాండ్ కాబట్టి స్ట్రాంగ్ లైగాండ్ విల్ బి స్ట్రాంగ్ లైగాండ్. దట్ మీన్స్ లో స్పిన్ కాంప్లెక్స్ విల్ బి లో స్పిన్ కాంప్లెక్సెస్. ఎలా ఉన్నదో అలాగే జరుగుతుంది. కాబట్టి లో స్పిన్ అంటే ఏమవుతుంది, స్ట్రాంగ్ లైగండ్ ఇన్ఫ్లుయెన్స్ స్ట్రాంగ్ లైగండ్ ఇన్ఫ్లుయెన్స్ లో స్పిన్ కాంప్లెక్స్ ఏమవుతుంది, పేర్ అప్ అవుతుంది. 6 electrons will be like this. So 0 unpaired electrons and magnetic momentum is 0. Easy. Okay, so ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1 and 3లో పోల్చుకుంటే 3 is the right answer. So 0 O for B అని ఇచ్చున్నారు కదా. సో నెక్స్ట్ బిట్కి వెళ్దాం. ఓకే, అలా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే FeCl2O4 and nickel gallium 2O4 have normal and inverse spinal structure respectively. The correct statement is, okay, spinal and anti-spinal మీద బిట్స్ ఇచ్చాడు. ఐ థింక్ నేను కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో వీడియోస్ చేసి ఉన్నాను వెరీ స్టార్టింగ్లో. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూడండి. సో ఇక్కడ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇన్వర్స్ 2 కాంప్లెక్సెస్ ఇచ్చి రెండు కాంప్లెక్సెస్ ఇచ్చి అవి నార్మల్ స్పైనల్ అండ్ ఇన్వర్స్ స్పైనల్ ఇచ్చాడు. అయితే కరెక్ట్ స్టేట్మెంట్ అని 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు సార్. మనం అందులో కరెక్ట్ స్టేట్మెంట్ పిక్ చేసుకోవాలి. ఓకే, అంతకన్నా ముందు ఒకసారి కాంప్లెక్సెస్ రాద్దాం. FeCl2O4 అండ్ నికెల్ గాలియం 2O4. ఓకే, వాడు ఇచ్చిన తర్వాత నార్మల్ స్పైనల్ అన్నాడు. స్పైనల్ అన్నా నార్మల్ స్పైనల్ అన్నా ఒకటే. ఇదేమొచ్చి యాంటీ స్పైనల్ అన్నాడు. ఓకే, అయితే కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో అడిగాడు సార్. ఓకే, స్పైనల్ అంటే ఏంటి, యాంటీ స్పైనల్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. ఏంటి స్పైనల్ అంటే సార్, స్పైనల్ అంటే ఆల్ +2 oxygen side metal ions will be goes on tetrahedral sides and all +3 metal ions in the octahedral sides. అలా అయితే మనం స్పైనల్ అంటాం సార్. ఓకే, యాంటీ స్పైనల్ అంటే all +2 metal ions will be in octahedral sides and are 50% is +2 ions, metal ions in tetrahedral sides and remaining 50% is +2 ions in octahedral sides. ఓకే, ఇలా అయితే యాంటీ స్పైనల్. ఓకే, క్లియరా? సారీ, +2 కాదు, +3. ఇక్కడ +2 చెప్తాను కదా.
ఇది ఆల్ ప్లస్ 50% ప్లస్ 3 ఏమో టెట్రాహైడ్లోకి, 50% ప్లస్ 3 ఏమో ఆక్టాహైడ్రల్కి వెళ్తే అదే యాంటీ స్పైనల్ అంటాం. ఇవి బేసిక్ అనమాట. బేసిక్ స్పైనల్ అంటే ఏంటి, యాంటీ స్పైనల్ అంటే ఏంటి. వాడు ఆల్రెడీ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఈ కాంప్లెక్స్ ఏమో నార్మల్ స్పైనల్, ఈ కాంప్లెక్స్ ఏమో యాంటీ స్పైనల్ ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి, ఈ కాంప్లెక్స్ నార్మల్ స్పైన్ అంటే ఏంటి సార్, ఇందులో ఉన్నటువంటి Fe+2 అయాన్స్ కానీ Chromium+2 అయాన్స్ కానీ ఎందులోకి వెళ్ళాలి, టెట్రాహైడ్రోసైడ్స్లోకి వెళ్ళాలి. అదేవిధంగా ఇందులో ఉన్న Fe+3 కానీ Cr+3 కానీ ఏవైనా అవ్వచ్చు, +3 సైడ్స్ అయితే మాత్రం అవి ఖచ్చితంగా ఆక్టాహైడ్రల్ సైట్లోకి వెళ్ళాలి. అలాంటప్పుడు మాత్రమే ఈ కాంప్లెక్స్ అనేది స్పైనల్ అవుతుంది. వాడిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మన దీని బేసిక్ స్టేట్మెంట్ అనమాట. స్పైనల్ అంటే ఏంటి, యాంటీ స్పైనల్ అంటే ఏంటి. అదేవిధంగా ఇదేమొచ్చి యాంటీ స్పైనల్ ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి, ఇందులో ఉన్నటువంటి Nickel+2 అవ్వచ్చు, Gallium+2 అవ్వచ్చు, అవి అందులోకి వెళ్ళాలి సార్ యాంటీగా ఆక్టాహైడ్లోకి వెళ్ళాలి. +2 ఇంకా ఆక్టాహైడ్స్. ఒకవేళ Nickel+3 కానీ Gallium+3 కానీ 50% ప్లస్ అయాన్స్ ఏమొచ్చి టెట్రాహైడ్లోకి, 50% ప్లస్ అయాన్స్ ఏమొచ్చి ఆక్టాహైడ్ సైట్లోకి వెళ్తే అప్పుడు మాత్రమే ఇది యాంటీ స్పైనల్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ఈ నాలెడ్జ్ ప్రకారం వాడు ఇచ్చిన 4 స్టేట్మెంట్లు అనేవి రాంగా రైటా ఏదో కరెక్టా మనం పిక్ చేసుకుని సరిపోతుంది. మీరు స్క్రీన్లో చూసుకున్నట్టే మనం ఒక్కొక్క సైట్ గురించి చూద్దాం. ఏంటి ఆ సైట్, ఫస్ట్ చూడండి, Fe+2 అండ్ Nickel+2 ఆక్యుపై octahedral sites. Okay, Fe+2 and Nickel+2 occupy octahedral sites. అంటే దాని అర్థం ఏంటి, ఖచ్చితంగా మన క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ఒకటేమో నార్మల్ స్పైనల్, ఒకటేమో ఇన్వర్స్ స్పైనల్ అన్నాడు కాబట్టి ఒక ఆక్టాహైడ్రల్ సైట్స్లో మాత్రం వెళ్ళవు కదా. సో ఆప్షన్ 1 ఈస్ ద ఎలిమినేటెడ్. ఓకే, ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్కి వచ్చేసరికి Fe+2, Nickel+2 ఆక్యుపై టెట్రాహైడ్రల్ సైట్స్ అండ్ ఆక్టాహైడ్రల్ రెస్పెక్టివ్లీ. ఓకే, Fe+2, Nickel+2 ఆక్యుపై టెట్రాహైడ్లోకి వెళ్తే ఆక్టాహైడ్లో వెళ్తాయి అని అన్నాడు. ఓకే, ఇది మేబీ కావచ్చు, ఎందుకంటే ఒకటి మన క్వశ్చన్లో ఒకటి స్పైనల్ ఒకటి యాంటీ స్పైనల్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది అవ్వచ్చు. చూద్దాం ఒకసారి. నెక్స్ట్, Chromium+3, Gallium+3 ఆక్యుపై ఓన్లీ ఆక్టాహైడ్రల్ సైట్స్ అని అన్నాడు. అది అవుతుంది అవ్వదు కదా, ఓన్లీ ఆక్టాహైడ్ సైట్స్లో అవ్వదు కదా సార్. ఓన్లీ ఆక్టాహైడ్ సైట్లో వెళ్తే అది యాంటీ స్పైనల్ ఒకటి కాదు కదా, కానీ క్వశ్చన్లో ఒకటి యాంటీ స్పైనల్ ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ 3 ఈస్ ద ఎలిమినేటెడ్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూసుకున్నట్లయితే Chromium+3 అండ్ Gallium+3 ఆక్యుపై టెట్రాహైడ్రల్ అండ్ ఆక్టాహైడ్రల్ సైట్స్ రెస్పెక్టివ్లీ. ఓకే, చూడండి ఇప్పుడు ఈ రెండిట్లో ఛాన్స్ ఉన్నది, ఏవి 2 and 4. ఓకే, 2 అవుతుందా 4 అవుతుందా అని చూసుకునే ముందు Chromium+3 అంటే ఎక్కడ ఉంది చూడండి సార్, ఫస్ట్ దాంట్లో ఉంది. ఫస్ట్ దాంట్లో ఏంటి, Chromium+3 ఒకవేళ అనుకుంటే ఏమవుతుందంటే Chromium+3 అందులో Gallium+3 రెండు కూడా టెట్రాహైడ్రల్ అండ్ ఆక్టాహైడ్రల్ సైట్స్లో వెళ్తాయని అంటున్నాడు సార్. ఖచ్చితంగా ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇందులో ఒక కాంప్లెక్స్లో ఒకటేమో టెట్రాహైడ్లోకి వెళ్ళిపోతుంది. సో వెళ్తే అది స్పైనల్ అవ్వదు కదా. Chromium+3 FeCr2O4లో FeCr2O4 అనేది స్పైనల్ అని క్వశ్చన్లోనే ఇచ్చాడు. కానీ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్లో చూసుకున్నట్లయితే Chromium+3 అనేది టెట్రాహైడ్లోకి వెళ్తుందంట. Chromium+3 అంటే +3 అయాన్స్ అన్నీ కూడా స్పైనల్ అవ్వాలంటే ఎందులోకి వెళ్ళాలి, ఆక్టాహైడ్లోకి వెళ్ళాలి. కానీ ఇక్కడ టెట్రాహైడ్రల్ అన్నాడు కాబట్టి దిస్ ఆప్షన్ విల్ బి ఆల్సో ఎలిమినేటెడ్. సో మనకు ఉన్నది ఏంటి, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2లో చూసుకోండి, Fe+2 అనేది టెట్రాహైడ్రల్. ఓకే, టెట్రాహైడ్రల్ కాబట్టి స్పైనల్. వాడు వచ్చాడు కదా FeCr2O4 అనేది స్పైనల్ అని. స్పైనల్ కాబట్టి అందులో ఉన్న +2 అయాన్స్ అన్నీ కూడా టెట్రాహైడ్రల్ సైట్లో ఆక్యుపై చేయాలి, +3 సైట్స్ అన్నీ కూడా ఆక్టాహైడ్రల్ సైట్లో ఆక్యుపై చేయాలి. సో ఇక్కడ ఆప్షన్ 2లో Nickel+2 అనేది ఆక్యుపై టెట్రాహైడ్రల్ అన్నాడు, Nickel+2 అనేది ఆక్టాహైడ్రల్ అన్నాడు. Nickel+2 అనేది ఆక్టాహైడ్రల్లోకి వెళ్తేనే కదా మనకి ఏమవుతుంది, ఇన్వర్స్ స్పైనల్ అవుతుంది. అంటే ఆల్ ఇక్కడ చెప్పాం కదా, ఆల్ +2 సైడ్స్ విల్ బి ఆక్టాహైడ్రల్ ఓన్లీ, దట్ ఈస్ ద యాంటీ స్పైనల్ అని. ఓకే, అప్పుడు మాత్రమే మనకి అవుతుంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇలాంటి బిట్లు ఏమంటే పెన్ బుక్ మీద ఏం చేయకుండా మనం పెట్టచ్చు.
ఓకే క్లియర్. ఇలా చిన్న చిన్న ఎలిమినేట్ చేసుకుంటూ మనం బిట్స్ అనేవి ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓకే, నేను ఆల్రెడీ ఇది సెకండ్ పార్ట్ అనుకుంటే ఇనార్గానిక్ 4 మార్క్స్ క్వశ్చన్స్ పార్ట్ సి 2019 డిసెంబర్. ఎవరైనా ప్రీవియస్ ఇంకా కొన్ని బిట్లు చూడకపోతే డిస్క్రిప్షన్లో అండ్ ప్లేలిస్ట్లో లింక్స్ ఉంటాయి. జస్ట్ చెక్ ఆన్ ఇట్ అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్. Like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe.